ఎస్, నీ ఆశ నెరవేర్చబడిన నెలగా, నీ మనోభిలాష సఫలపరిచిన నెలగా నిశ్చయంగా దేవుడు చేయునుగాక. రెండో మాట అంటాడు, ఎండిన భూమి నీటి మడుగులగును. ఏ భూమి? ఎండిన భూమి. గడిచిన 5 మాసాలు ఆధ్యాత్మిక జీవితం ఎండిపోయినట్లు అనిపించిందా? పరిశుద్ధత ఎండిపోయిందా? ప్రార్థనా జీవితం ఎండిపోయిందా? దేవుని సన్నిధిలో కనీసం ఒక్క చొక్క కన్నీళ్లు కూడా కాచలేని కన్నీటి ప్రార్థనలో కడు పేదవాడిగా మిగిలిపోయావా? ఆ దైవికమైన గుణాలు ఒకవేళ నీ జీవితంలో ఎండిపోయాయా? నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఆత్మీయ సమృద్ధిని అనుభవించిన నెలగా ఈ మాసాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒకటి, ఆశలు నెరవేర్చబడిన నెలగా. రెండవది, ఆత్మీయ సమృద్ధిని అనుభవించిన నెలగా, ఆత్మీయ దాహాన్ని తీర్చిన నెలగా ఈ మాసాన్ని దేవుడు చేయబోతున్నాడు. అంటాడు, చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. 44:3 చూడండి. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరి జీవితాల్లో స్థిరపరచును గాక. ఏమంటాడు ఆయన? చూడండి, దప్పిక గలవారి మీద నీళ్లను, ఎండిన భూమిలో జలప్రవాహాన్ని కుమ్మరిస్తాను అంటాడు. దప్పికున్న చోట నీళ్ళు ఇస్తాడు. ఎండిన నేల మీద జలప్రవాహాన్ని, అంటే దేవుడు నీకు అనుగ్రహించేది ఏదైనా నీవు ఆశించే తీవ్రతను బట్టి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీకు జస్ట్ దాహమైందంటే నీళ్ళు పోస్తాడంతే. లేదు, తహతహలాడే అంత దాహమైందంటే ఎండిన నేలలాగా నీళ్ల కోసం తహతహలాడే అంత భయంకరమైన దాహార్తి నీలో ఉంటే నీళ్లతో సరిపోచ్చడం, జల ప్రవాహాలను నీ మీద కుమ్మరింప చేస్తాడు. అలాంటి ఆత్మవర్షాన్ని యేసు నామం పేరిట ఈ జూన్ మాసం నీ మీద కుమ్మరించునుగాక. అంటాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తానో తెలుసా? గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లు వాళ్ళు ఎదుగుతారు. తమ్ముడు, చెల్లి, నీ చుట్టూత గడ్డి లాంటి మనుషులు చేరుకొని వీడు పైకి రాకూడదు అనచాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈ జూన్ మాసంలో ఆ గడ్డి లాంటి వ్యక్తుల మధ్య నిరవంజి మొక్క ఎదిగినట్లు గడ్డి లాంటి వ్యక్తుల మధ్య నువ్వు ఎదిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. యోసేపు అనేవాడు పైకి రాకూడదు అన్నలు అనచాలని ప్రయత్నం చేయలేదా? ఆ గడ్డి మధ్యలోనే యోసేపు ఎదిగాడు. బబులోను దేశంలో దానియేలు పైకి రాకూడదు, గడ్డి లాంటి కల్దీయులు అనచాలని ప్రయత్నం చేయలేదా? అనచాలని ప్రయత్నం చేయబడిన చోటే గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లుగా, నిరవంజి చెట్టు ఎదిగినట్లుగా దానియేలు ఎదగలేదా? దానియేలు ఎదిగిన దేవుడే, దానియేలును ఎదిగింపజేసిన దేవుడే నీ దేవుడు. చుట్టూత నీ నడిచే వ్యక్తులు ఉన్నారా? నీ పిల్లలను నడిచే వ్యక్తులు ఉన్నారా? వీళ్ళ సంసారం పైకి రాకూడదు, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు పైకి రాకూడదు, వీళ్ళు ఎదగకూడదు అని గడ్డి లాంటి మనుషులు నీ చుట్టూత చేరి నేను నడచాలని ప్రయత్నం చేస్తున్నారా? వారి కళ్ళ ఎదుటే గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లుగా ఈ మాసం మీరు ఎదగబోతున్నారు. అయితే దేవుడు అలా ఎదిగింప చేయనట్లుగా మనం చేయాల్సిందేంటో తెలుసా? దేవుని ఆత్మ కొరకు ఎండిన భూమిలాగా మనం తహతహలాడుతూ ఉంటే దప్పిక కొంటే నీళ్ళు ఇస్తాడు. ఎండిన భూమిలాగా తహతహలాడుతూ ఉంటే జలప్రవాహాన్ని దేవుడు కుమ్మరింపజేస్తాడు. అలాంటి సమృద్ధి అయిన ఆత్మీయ స్థితి ఈ మాసం దేవుడు మనకు దయచేయునుగాక. ఆ తర్వాత మాటలు అద్భుతం. అంటాడు, నక్కలున్న ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు,
పచ్చికయు మొలుచును అంటాడు. చూడండి ఆ మాట. ఎస్, 35వ అధ్యాయం 7వ వచనం చూడండి. 35:7 ఏమంటాడు? నక్కలు పండుకొని ఉన్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు, మేతయు పుట్టును. ఒకప్పుడు అక్కడ ఏం పండుకున్నాయి? నక్కలు. నక్కలు ఎక్కడ పండుకుంటాయి? బైబిల్లో చూస్తాం, పాడైన స్థలాల్లో పండుకుంటాయట. విన్నారా? ఒకప్పుడు పాడైపోయిన ఆ నక్కలున్న స్థలంలో జమ్ము పుట్టును, జమ్ము పెరుగుతుంది అంటాడు. చూడండి అన్నమాట. ఎస్, జమ్ము పుట్టును అంటాడు. జమ్ము దేని గుర్తో తెలుసా? విమోచనకు గుర్తు, విడుదలకు గుర్తు. ఎలా విడుదలకు గుర్తు? మోషే పుట్టినప్పుడు నైల్ నదిలో వేస్తారు కదా. ఏ పెట్టెలో వేశారు చెప్పండి? చెప్పండి. చెక్కతో చేయబడిన పడవలో పెట్టి మోషేను నైల్ నదిలో వదిలేరా? లేదు లేదు. జమ్ము పెట్టెలో వేసి ఆ జమ్ము పెట్టెలో మోషే నుంచి ఆ నైల్ నదిలో వదిలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న దైవజనమా, జమ్ము పెట్టె లేక జమ్ము విమోచనకు గుర్తు. ఎలా విమోచనకు గుర్తు? ఎలా విమోచనకు గుర్తు? మీరు ఎరుగుదురు. మోషే పుట్టినప్పుడు తల్లి జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. జమ్ము పెట్టెలో ఉన్న మోషే ఎవరు? ఇజ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించే విమోచకుడు. 430 సంవత్సరాల ఐగుప్తు ఆపదలో నుంచి తన ప్రజలను విడిపించే విమోచకుడు. జమ్ము ఆపదల్లో నుంచి విమోచనకు గుర్తుగా ఉంది. విన్నారు ఈ మాట? ఒకప్పుడు నక్కలున్న స్థలంలో, అంటే పాడైపోయిన స్థలంగా ఉన్న బ్రతుకులో నుంచి, ఒకవేళ కడుపును పుట్టిన కొడుకే గడిచిన దినాల్లో నక్కలాగా బ్రతికాడా? నక్క వినయాన్ని చూపించి నట్టేట ముంచాడా? కడుపును పుట్టిన కూతురే నక్క వినయాన్ని చూపించి కుటుంబాన్ని నగుబాట్లు చేసిందా? భర్తే ఒక నక్కై నీవు నమ్మిన వాడే ఒక నక్కలాగా ప్రవర్తించి నీ కుటుంబాన్ని పాడు చేసిన వ్యక్తులుగా, నక్క పాడైన స్థలాల్లో ఉన్నట్లుగా నీ కుటుంబాన్ని పాడు చేసి శవాల దెబ్బగా మార్చారా? ఓ శుభవార్త. ఒకప్పుడు ఏ కొడుకు నక్కగా ఉన్నాడో, ఎస్, ఒకప్పుడు ఏ కొడుకు పాడు చేసిన వాడిగా ఉన్నాడో, ఒకప్పుడు ఏ కొడుకు ఇంటిని పతనం చేశాడో, అదే కొడుకును జమ్ము పెట్టే, అదే విమోచకుడిగా దేవుడు మార్చబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్న ప్రతి ఆపద నుంచి విడిపించే విమోచకుడిగా దేవుడు నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను నా దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్. వేటి నుంచి? మోషే 430 సంవత్సరాల నుంచి ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యాన్ని మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఇజ్రాయేలీలందరూ నక్కలున్న పాడైన స్థలంలో బ్రతుకుతూ ఉంటే ఆ పాడైన స్థలాలలో నుంచే దేవుడు రక్షకుడైన విమోచకుడైన మోషేను పుట్టించి 430 సంవత్సరాల నుంచి ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని సాహసోపేతమైన కార్యం మోషే ద్వారా జరిగించాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ తండ్రి వంశంలో ఎవ్వరూ చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం ఈ మాసంలో నీ ద్వారా జరిగించబోతున్నాడు. నీ తల్లి వంశంలో, నీ తండ్రి వంశంలో 400 మీ కుటుంబ చరిత్రలో ఎవ్వరి జీవితంలో దేవుడు జరిగించని కార్యం, ఎవ్వరిని వాడుకోని రీతిగా నిన్ను వాడుకోబోతున్నాడు. తమ్ముడు, పేదరికం నుంచి నీ ఇంటిని విడిపించే విమోచకుడిగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు. నీ ఇంటిని నిలుబడి చేస్తున్న భక్తిహీనత నుంచి విడిపించే విమోచకుడిగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు. పాపపు ఐగుప్తులో కొట్టుమిట్టాడుతున్న నీ ఇంటిని విడిపించే విమోచకుడిగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడు.